హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మాస్క్ మిలాన్తో యమ్మీ మిల్క్ షేక్ చేసి చూపించిపోతున్నాను. దానికోసం ముందుగా ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు మనం సబ్జాలు తీసుకొని వాటిని నానబెట్టుకుందాము. నానబెట్టుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ తీసుకొని అందులో పాలు వేసుకోండి. సబ్జాలు హెల్త్కి చాలా మంచిది. మన బాడీని కూల్గా ఉంచడానికి యూజ్ అవుతుంటాయి. సమ్మర్లో రోజు తీసుకుంటే ఇంకా మంచిది. ఇగోండి సాస్ ప్యాన్లో మిల్క్ని యాడ్ చేసుకున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్ని. దాన్ని స్టవ్ పెట్టేసి బాయిల్ అవనిద్దాం. ఇప్పుడు మనం మాస్క్ మిలాన్ని కట్ చేసుకుందాము. సో మాస్క్ మిలాన్ కూడా చాలా హెల్త్కి మంచిదండి. వీలైనంత వరకు ఎక్కువగా ఈ సమ్మర్లో తీసుకోండి. సో ముందుగా దానిలో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసేసి అలానే తొక్కను కూడా తీసి మనం పీసెస్గా కట్ చేసుకుందాం. ఎందుకంటే మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇగోండి ఇక్కడ నేను క్యూబ్స్ లాగా కట్ చేసి జార్లో వేసి దాన్ని బ్లెండ్ చేశాను. నెక్స్ట్ ఒక గిన్నెలో మనం కస్టర్డ్ పౌడర్ని తీసి దాంట్లో కొంచెంగా మిల్క్ వేసి దాన్ని డిజాల్వ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని దానిలో ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని మనం బాయిల్ అవుతున్న మిల్క్లో వేయాలి. దీంతోపాటు పంచదార కూడా మిల్క్లో వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ చల్లారిన ఈ కస్టర్డ్ మిల్క్ని అందులో వేసేద్దాము. వేసినాక నెక్స్ట్ మనం బ్లెండ్ చేసుకున్న మాస్క్ మిలాన్ జ్యూస్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ మన సబ్జాలు కూడా యాడ్ చేసుకుందాము. మీకు చిల్గా కావాలంటే మీరు కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఇందులోని. అంతేని బాగా మిక్స్ చేసుకున్నాక మనం సర్వింగ్ గ్లాసుల్లోకి దీన్ని పోర్గా సర్వ్ చేసుకోవటమేని ఒక గ్లాసులో వేసుకుందాము. ఇగోండి చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో పీసెస్ తగులుతూ ఉంటే బాగుంటాయి. మాస్క్ మిలాన్ కట్ చేసేటప్పుడే కాస్త పక్కన పెట్టి ఉంచుకోండి, ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇగోండి పైనుంచి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేశాను. అలానే డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర ఏమైనా ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కానీ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. సో మాస్క్ మిలాన్ యమ్మీ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.